నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. అన్నగారు, హీరో ధనుష్ పై హీరోయిన్ నయనతార కామెంట్ చేసింది. మీరు మీ తండ్రి లేకుంటే సోదరు సాయంతో మీరు హీరో అయ్యారు, నేను నా రెక్కల కష్టం మీద వచ్చినా అని చెప్పేసి. అయితే అసలు దీని వెనుకున్న ఈ కామెంట్స్ వెనుకున్నటువంటి అసలు ఏంది కథ, పూర్తి కథ వివరించండి. పూర్తి కథ అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా చాలా రాజకీయాలు నడుస్తుంటాయి. అయితే దీనికి సంబంధించి ఎందుకు వ్యవహారం తెర మీదకి వచ్చింది, ఎప్పుడూ వార్తల్లో స్పందించని, వార్తల్లో నిలవని నయనతార గారు ఒక విధంగా లేడీ సూపర్ స్టార్ కదా. అవునవును. సో అటువంటి ఆవిడ ఎందుకు ఇలా స్పందించాల్సి వచ్చింది అంటూ ఒకసారి ఆరా తీస్తే ఆవిడ వీటితో పాటు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. మీరు ఆడియో ఫంక్షన్లో గట్రా మాట్లాడినప్పుడు చాలా మంచి వాళ్ళలాగా బుద్ధిమంతుల్లా మాట్లాడతారు, ఆ యాక్టింగ్లో 10% మా మీద చూపిస్తే మేము సేఫ్ జోన్లో ఉంటాము అన్నట్టుగా చెప్పింది. విషయం ఏంటంటే ఈమె ఎప్పుడో ఒక 10 years బ్యాక్, ఒక 10-12 years బ్యాక్ అనుకుంటా, నేను రౌడీని అని తెలుగులో డబ్ చేశారు ఒక సినిమా. విజయ్ సేతుపతి సన్నగా మీసాలు లేకుండా, అప్పటికే మనిషి కొద్ది పర్సనాలిటీ, టీషర్ట్స్తో, నెక్ టీషర్ట్స్తో ఉంటాడు ఆ సినిమా. ఆ సినిమాలో ఈమె కొంచెం చెవుడు ఏదో సంథింగ్ వినపడదు అనుకుంటా. సో ఆమె ముందు ఆమెను కాపాడడానికి, ఆమె సేవ్ చేయడానికి నేను కూడా రౌడీని అని బిల్డప్ ఇస్తూ ఆమెని ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఆ సినిమా తెలుగులో కూడా బాగానే ఆడింది. అంటే విజయ్ సేతుపతికి నాకు తెలిసి ఫస్ట్ సూపర్ హిట్ అనమాట అది, ఓకే, తమిళ్లో. సో దానికి కొంతమంది ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. గౌతమ్ వాసుదేవ్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ప్రొడ్యూస్ చేశాడు. కొంత ఈ వండర్ బార్ అని ఒక ఏదో బ్యానర్ ఉంది వీళ్ళది, మన ధనుష్ గారిది. సో ఆ బ్యానర్ వాళ్ళు కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాకి డైరెక్టరు విఘ్నేష్ శివన్, ఎవరు, మన నయనతార గారు ప్రస్తుత భర్త. ఓకే. సో ఇదంతా ఎందుకు వచ్చింది వ్యవహారం తెర మీద కంటే, నయనతార గారి లైఫ్ స్టోరీ మీద ఒక డాక్యుమెంటరీ తీయడానికి నెట్ఫ్లిక్స్, మన ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కదా, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఓకే. సో ఆమెనే ఎలా కెరియర్ స్టార్టింగ్, ఫస్ట్ చంద్రముఖి అనుకుంటా మనకు తెలిసినంత వరకు, చంద్రముఖి సినిమాలో ఫస్ట్ సూపర్ హిట్ అయింది. తర్వాత గజనీలో ఒక రోలు, మెయిన్ హీరోయిన్ కాకుండా ఒక డాక్టర్ క్యారెక్టర్ చేసింది, గజనీ అనే పాత్రని స్టడీ చేయడానికి. సో ఆ తర్వాత కొంచెం లావ్ అయినా మళ్ళీ తర్వాత స్లిమ్ అయ్యి చాలా సినిమాలు చేసింది. తర్వాత శంభు గారితో ఏదో అఫేర్ ఉంది అనుకున్నారు, తర్వాత ప్రభుదేవ గారిని పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు, తెలుగులో శ్రీరామరాజ్యమే చివరి సినిమా అని కూడా అనుకున్నారు బాపు గారిది. ఆ తర్వాత ఏమైందో మళ్ళీ అది చెడింది. మొత్తానికి మళ్ళీ ఆవిడ బౌన్స్ బ్యాక్ లాగా మళ్ళీ సినిమాలోకి రావడం, సినిమాలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఇండివిజువల్గా ఆవిడ సినిమాలు చేయడం అంటే అయింది. సో ఆమె జీవిత నేపథ్యం నెట్ఫ్లిక్స్ వాళ్ళు కష్టపడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిని డాక్యుమెంటరీగా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా జీవిత చరిత్రలు. అవునవును. సో అలాగా తీయాలని డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత ఇంకా ఆమెని తీసుకోవాలనుకుంటే, ఆమె ఏ ఏ సినిమాలు చేశారని కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ చూపిస్తారు కదా. ఇప్పుడు మహానటిలో సావిత్రి గారి క్లిప్పింగ్స్, అలాగే కథానాయకుడు బాలయ్య గారు, ఎన్టీఆర్ గారు తీసినప్పుడు ఎన్టీఆర్ గారు పాత సినిమాలు చేసిన కొన్ని క్లిప్పింగ్స్, కొన్ని పాటలు అవును యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సినిమాలో కెరియర్లో ఈ సినిమాలు చేశారు. ప్రస్తుత భర్త అయిన విఘ్నేష్కి పరిచయం ఎక్కడైందంటే నేను రౌడీనే, నాన్ రౌడీ దాన్ అని ఒకటి, నాను రౌడీ దా, నేను కూడా రౌడీనే అని తమిళ్లో అంటారు, తెలుగులో నేను రౌడీనే యాజ్ ఇట్ ఈజ్ దించారు. సో అక్కడ పరిచయం ఆ డైరెక్టర్ విఘ్నేష్ అన్న అతను. సో అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి ట్విన్స్ కూడా కన్నారు వాళ్ళు. ఓకే. సో ఈ నేపథ్యం అంతా మరి లైఫ్ స్టైల్లో చూపించాలి కదా. చూపించడం కోసమని అందులో కొన్ని నేను రౌడీదా, అందులో కొన్ని క్లిప్పింగ్స్ వాడుకోవడానికి అడిగితే, అది కూడా ఏంటి 1 year నుంచి అడుగుతున్నారంట. 2 years మేబీ 2 years అని రాశారు కొంతమంది, అదే 2 సంవత్సరాలు తిప్పించుకున్నారు అని తిప్పించుకున్నారనే మేబీ. అంటే ఫ్రస్ట్రేషన్లో ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా తిప్పించే ఉంటారు. అది కూడా 1-2 సంవత్సరాలు తిప్పిస్తున్నారంటే అది కూడా ఒక హార్డ్లీ 3 seconds బిట్ కోసం అడిగితే ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము ఇట్లా అన్నారు. కానీ అదలా డ్రాగన్ అయిపోతుందంట. ఫైనల్గా అడిగేసరికి 10 crores కట్టండి, 3 seconds కానీ 3 కోట్లు కూడా కాదు, 10 కోట్లు ఇస్తే దాని రైట్స్ ఇస్తాము అని చెప్పారట వాడుకోవడానికి. సో అక్కడ ఆవిడ బరస్ట్ అయ్యి, అసలు మీరు ఇంత ఇదిగా బిహేవ్ చేస్తున్నారంటే, మీరైనా మీ అన్న మీ నాన్నగారు ప్రోద్బలంతో మీరు స్టార్ అయ్యారేమో, మీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాదాసీదా మధ్యతరగతి నుంచి వచ్చి నేను సంపాదించుకున్నది అంటే దాని అర్థం ఏంటంటే
మీలాగా ఊరికే సంపాదించేదైతే నేను ఎంతైనా ఇచ్చుకుంటాను, కష్టపడి సంపాదించుకుంది కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి అనే సెన్స్లో మాట్లాడింది ఆవిడ. అది కాకుండా మీరు బయట భలే పెర్ఫామ్ చేస్తారు మంచోళ్ళలాగా, నిజస్వరూపు ఇదే అన్నమాట అన్నట్టుగా అయింది. మరి చూద్దాం, మీరు ఇది అటు తిరిగి ఇటు తిరిగి నడిగర సంఘం వరకు ఎలాగో వెళ్తుంది ఇష్యూ. మనకి మా ఎలాగో వాళ్ళకి నడిగర సంఘం అని ఒకటి ఉంది, అంటే నడిగర్ అంటే నటులందరూ ఉండే సంఘం, సొసైటీ. సో ఆ నడిగర సంఘంకి వెళ్తే ఖచ్చితంగా షార్ట్అవుట్ చేస్తారు. దాన్ని దాటి కావాలంటే మద్రాస్ హైకోర్టుకి వెళ్తారు, లేకపోతే ఆ నడిగర సంఘంలోనే మ్యాక్సిమం సెటిల్మెంట్స్ అన్నీ అవుతుంటాయి. చూడాలి మరి. ఈవిడ ఎప్పుడూ లేనిది ఎంతగా ఓపెన్ అయ్యి ఫ్రస్ట్రేషన్తో అన్నది కాబట్టి ఖచ్చితంగా మరి ఈవిడికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు 10 కోట్లు అని చెప్పేసి నోటీసులు కూడా పంపించారు కదా. 10 కోట్లు అదే అన్నాను, 10 కోట్లు కట్టాలి, కడితే కానీ మీరు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఉపయోగించుకున్నట్టయితే దానికి ఇంకా పెనాల్టీగా వేసుకుంటామన్నట్టు కూడా వాళ్ళు నోటీసులు పెట్టారు. ఈవిడేంటంటే నా హస్బెండ్, ప్రస్తుతం ఉన్న హస్బెండ్ తనకు డైరెక్ట్ చేశారు, ఈమె అందులో సినిమాలో యాక్ట్ చేసింది, దాన్ని కూడా కొంత కన్సిడర్ చేయాలి కదా. మేము జస్ట్ దానికోసం మా జీవిత చరిత్రలో భాగంగా వాడుకోవాలని చూస్తున్నాము అని ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది తమ్ముడు, ఆ సాంగ్ని ఎవరెవరు వాడుకోవాలంటే ఫస్ట్ ఖచ్చితంగా ఆ సాంగ్కు సంబంధించి ప్రొడ్యూసర్కి అన్ని హక్కులు ఉంటాయి అనేవారు ఒకప్పుడు. సో ఇప్పుడు దాన్ని కొంచెం సవరణ చేశారు, ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోతే సాంగ్ లేదు, కథ లేదు, సినిమా లేదు, ఎవరు లేరు కదా. సో ప్రొడ్యూసర్కి ఒక 50%, మ్యూజిక్ డైరెక్టర్ 25%, లిరిక్ రైట్గా 25% రైట్స్ లాగా ఇప్పుడు ఉన్నాయంట. మరి అవి కూడా ఉన్నాయో సవరణ చేశారో నాకు తెలియదు. అలాగే ప్రొడ్యూసర్ మొత్తం రైట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక 10% డైరెక్టర్కి హక్కు ఉంటుంది కదా. అవును, ఆ మొత్తం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు డైరెక్టర్. సో విఘ్నేష్ గారి తరపునైనా ఆ క్లిప్పింగ్స్ నేను డైరెక్ట్ చేశాను కాబట్టి